ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. మనందరికీ తెలిసిన విషయమే, ఎవరి సంసారం వాళ్ళది అని చెప్తా ఉంటారు. అట్లా చెప్పేటువంటి మాట ఆచరణలోకి వచ్చాలకే, చేతల్లోకి వచ్చాలకే భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా కనపడుతుంది. వాళ్ళ సంసారం వాళ్ళది, మా సంసారం మాదని అంటారు, కానీ చేతల్లోకి వచ్చాలకే తేడా స్పష్టంగా కనపడుతుంది. మీరు కనుక దేవుని ఆదిపాజ్ఞలలో, అంటే దేవుడు మీరు ఎంత వాటికే అని గీత గీసినటువంటి ఆ గీత లోపల ఉన్నట్లయితే, దేవుని మాటని జవదాటకుండా ఉన్నట్లయితే, దేవుడు మీకు ఆ చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బారి నుంచి రక్షణ ఇస్తాడు. మీ సంసారం మీకు నిలబడేటట్లు, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ యొక్క స్వార్థ్యత అనేది మీకు నిలిచేటట్లు ఆయన మిమ్మల్ని గట్టిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా నిలబెడతాడు. నేను ఇప్పటిదాకా చూసినటువంటి మనుషులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ దగ్గరకు వచ్చాకే ఈ తేడా నేను బాగా గమనించా. ఈ తేడాని బాగా గమనించా. వేరే వాళ్ళ దగ్గరకు పోతేనేమో మంది కాదుగా అనే ప్రవర్తన, వాళ్ళ వరకు వచ్చాకేనేమో ఎంతో జాగ్రత్త. అమ్మో, ఇంత జాగ్రత్త మరెవరికి ఉండదు అనేంతగా వాళ్ళ వరకు వచ్చాకే అంత జాగ్రత్త తీసుకుంటారు. అదే ఇంట్లో మనిషి మళ్ళా మీ సంసారం మీది, మా సంసారం మాది అని అంటారు చూడండి. ఆ ఎదుటోళ్ళు కూడా ఇంట్లో మనుషులే, కానీ ఆ ఇంట్లో మనుషులకు కూడా ఇంతటి పక్షపాతం. అదే దేవుడు కనుక లేకపోతే ఆ కుటుంబానికి చిన్న భిన్నం అయిపోయేది. యాకోబు పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే ఉంది, కానీ చిన్న భిన్నం కాల. యాకోబు ఎంత మోసగాడైనా సరే మోసం చేస్తే చేసిండేమో కానీ దేవుని మాత్రం విడిచిపెట్ల. ఆ మనుషునికి ఉన్నటువంటి ఆ పోరాడేటువంటి తత్వాన్ని దేవుని దగ్గర అయితే పోగొట్టుకోలే. మనుషులతో పోరాడితే ఏమొస్తుంది? కొట్లాడుకోవాలా. ఒక్కొక్కడు అంటాడు కొట్లాడాలా, తెగించి కొట్లాడాలా. తెగించి కొట్లాడితే ఏం మరుగుతుంది అయ్యా? చెప్పు, ఏం మరుగుతుంది చెప్పు? 4 తిట్టుకోవటం, 4 తన్నుకోవటం తప్పించి ఏమీ వరగదు. మనుషులు కొట్లాడుకుంటే, గొడవ పెట్టుకుంటే ఆ గొంతు నొప్పి రావటం తప్పించి, ఆ మాటలు పడటం తప్పించి, తర్వాత నన్ను ఇన్ని మాటలు అన్నారనేటువంటి ఆ నింద తప్పించి ఏ ఉపయోగం ఉండదు. దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడేటువంటి యాకోబుకి దేవుడు సమాధానం ఇస్తా ఉంటాడు. దేవుని యొక్క పవిత్రమైన నామాన్ని ఆశ్రయించిన మీ అందరికీ కూడా ఆయన సమాధానం ఇచ్చును గాక. ఈ పరిచర్యలో మీ కొరకు చేయబడుచున్నటువంటి విన్నపాలన్నిటిని కూడా పరిశుద్ధుడైన దేవుడు ఆలకించును గాక. ఆయన మీ పక్షముగా మీ కుటుంబాలను స్థిరపరచును గాక. ఎందుకంటే మీరు ఆయనను ఆశ్రయించినట్లయితే, యాకోబు మీద ఎంతటి కనికరం ఉంచిండో అదే కనికరాన్ని మీ మీద కూడా నిలుపుతాడు ఆయన. ఏమంటుండో చూడండి యాకోబుతో దేవుడు. ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలవనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తువో ఆ బేతేలు దేవుడని నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశ
దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను నేను. ఆ లాబాన్ అనేటువంటి మనిషి ఎవరో కాదు, సొంత పిల్లనిచ్చిన మామ, అంతకుముందు మేనమామ కూతురునే పెళ్లి చేసుకుంటాడు, సొంత మామ అయిపోతాడు. ఈ సొంత మామ సొంత అల్లుడికి చేసేటువంటి ఆ మోసం అనేది దేవుడు చూసి, యాకోబు కాదు, దేవుడు చూసి దేవుడు మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మీరేమైనా మాట్లాడతాడు, అల్లుడు పిల్లలు ఉన్నారు కదా నీకు, కష్టం చేసుకో, సంపాదించుకో, బాగా చూసుకో, ఈ మాటల మీద. కానీ లోపలేమో దేవుడు మాట్లాడి, యాకోబు ఇది సరైన పద్ధతి కాదు, నేను చూస్తూనే ఉన్నా, ఆ మాటలు వింటూనే ఉన్నా, కాబట్టి నువ్వు నీ దేశానికి వెళ్ళిపో. వీళ్ళు మాటలు అంటారే కానీ ఆచరణలోకి వచ్చేళ్ళకే ఆ మాటలు వాళ్ళ ఇంటి వారికే నిలబడతాయి, నీ ఇంటి దాకా రావు. అవి వస్తాయి అనుకుంటావా, నువ్వు మోసపోయినట్టే. నీకు చేతికి వస్తుంది, చివరికి వచ్చేళ్ళకి పిల్లలు కూడా చూడరు. పిల్లలు చూడటానికైనా కానీ ఒక కారణం ఉండాలి. పిల్లలు చూడాలంటే శాతకాని నాడు పిల్లలు చూడాలంటే ఒక కారణం ఉండాలి. మా కోసం ఇంత చేశారు, మా కోసం ఇంత కష్టపడ్డారు తల్లిదండ్రులు అని పిల్లలకి తెలిస్తే చూస్తారు కదా. చిన్నప్పటి నుంచి వాళ్ళు ముసలి వయసు వరకు పిల్లలు చూస్తూ ఉంటారుగా. చూసినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూసి పిల్లలు ఆలోచన చేస్తే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది చూడాలి కదా అని. నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఆ మాటలన్నీ కూడా వాళ్ళకే సంబంధం, నీ దగ్గరికి రావగి, వచ్చినా కానీ వాళ్ళు ఉండనియ్యరు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండగాకు, నీ ఇంటికి వెళ్ళిపో, నీ దేశానికి పో. నేను నిన్ను దీవించినా కదా, ఇక్కడ నీకున్న వాటిని అన్నిటిని తీసుకొని వెళ్ళిపో, ఈడ మాత్రం ఉండవద్దు, ఎందుకంటే మోసపోతావు నువ్వు అని దేవుడు మాట్లాడినట్టు మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆదికాండము 31:12-13. దేవుడు మాట్లాడిన తర్వాత యాకోబు చివర్లో ఉంది కదా, చెప్పాను నేను అని యాకోబు భార్యలైనటువంటి వారితోటి దేవుడు నాకు ఇలాగ చెప్పిండు, మరి మా ఇంటికి వెళ్ళిపోదామా మీ నాన్నగారి దగ్గర నుంచి అని చెప్పానంటే వాళ్ళు కూడా ఈయన పాట పాడతారు. కుమార్తెలు కూడా మా నాయన తప్పు చేసిండు అని అంటలా, యాకోబుకి వరుస పడతారు. అమ్మా, ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు ఆ తండ్రి చేసేటువంటి పనులు, ఆయన యొక్క బుద్ధులు, ఆయనకున్నటువంటి ఆ మోసం చేసే స్వభావాన్ని కుమార్తెలు చూస్తా పోదాం వద్దేడా అని అంటారు. ఇప్పుడు చెప్పినా కదా, తల్లిదండ్రులను చూసే వయసు వచ్చినప్పుడు పిల్లలు చూడలే అంటే కారణం ఏంటంటే ఆ తల్లిదండ్రులు పిల్లల్ని చూడకపోయి ఉండొచ్చు. చూసినటువంటి వారి విషయంలో ఇంకొక రకమైన ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు పిల్లలు చూశారు, పిల్లలు చూడలే, ఆ విషయం సరికి వచ్చేళ్ళకి ఇంకొక ఆలోచన చేసి ఇంకొక మాట మాట్లాడాల్సి వస్తుంది. మనం ఏం చెప్పుకుంటా ఉన్నామంటే చూడనటువంటి వారు. ఇప్పుడు ఈ లాబాను ఇంతగా యాకోబుకి మోసం చేసి ఇంతగా మనుషుల్ని ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నాడు. సొంత అల్లుడికి ముందు మేన అల్లుడు ఇంత మోసం చేస్తా ఉన్నాడు. ఇంట్లో మనిషి మీద మరలా చెప్పే మాటలు మాత్రం అవి అందుకోలేనటువంటి మాటలు. తల్లిదండ్రులు కూడా చెప్పారు, సొంత తల్లిదండ్రులు కూడా అన్ని మంచి మాటలు చెప్పారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయట అయినా సరే ఇంట్లో అయినా ఒకడు మంచిగా తేనె పూసిన కత్తి అని అంటారు చూడండి, అట్లాగా మంచిగా తీయగా మాటలు చెప్పిందంటే, మనిషి పొంగిపోయేటట్లుగా మాట్లాడిందంటే వాడు నమ్మొద్దు వాడిని. వాడు ఎన్నడూ ఎక్కడ ఎవ్వరూ చెప్పని విధంగా మాట్లాడని విధంగా మాట్లాడితే తీయగా ఎంత మంచిగా సేవకులు కూడా మాట్లాడరు, దేవుడు కూడా మాట్లాడరు, అంత మంచిగా మాట్లాడిందంటే వాడిని దూరం పెట్టండి. వాడి దగ్గర ఏదో మోసం ఉందని అర్థం.
వాడి దగ్గర ఏదో మోసం ఉందని అర్థం. కాబట్టి అటువంటి వాడిని దూరంగా ఉండటం మంచిది. లాభాలు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా విని మోసపోయి చివరికి దేవుని చేత హెచ్చరించబడతా ఉండు. నువ్వు వెళ్ళిపో, నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఉండనే వద్దు. నీకు కుటుంబం ఉన్నది, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం నువ్వు నిలుపుకో. పోగొట్టుకునేటువంటి వాళ్ళు అనేకులు ఉంటారు. మనకి ఎవరు కావాలా? మనుష్యుని సహాయం మనకు కావాలా? మన దేవుణ్ణి ఆశ్రయించి మన ప్రార్థన, మన విశ్వాసం మనకు ఆ విధంగా ఉంటది. మనకి ఇంటికున్న గోడలు మనకు రక్షణ కాదు, మన విశ్వాసము, మన ప్రార్థన మనకు రక్షణ. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన యందు విశ్వాసం ఇచ్చినటువంటి మనలని ఆయన కళ్ళు మూసుకున్నా సరే మర్చిపోడు. ఆయన మీద మన విశ్వాసాన్ని ఆయన ఎన్నడూ కూడా తోసివేయడు. కాబట్టి యాకోబుతో మాట్లాడుతూ ఉండడు. నువ్వు ఏ మాత్రం కూడా ఇక్కడ ఉండకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ప్రయాణం అవుతాడు. ప్రయాణం అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ మేనమామకి, ఆ సొంత మామకి చెప్పకుండా పిల్ల జల్ల మొత్తాన్ని సంపాదించిన దాన్ని అంతటిని కూడా తీసుకొని బయలుదేరితే వీళ్ళ ప్రయాణం ఈడ నుంచి ఆడ దాకుంటది. ఈ గుంపు ఇక్కడ నుంచి అక్కడ దాకుంటది. అంత దూరం చేసినా కానీ వీళ్ళే కనపడతా ఉంటారు. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంత ఆశీర్వాదాన్ని ఆ మోసపోయే దగ్గర ఉంటావా? ఇంత దేవుడు ఆశీర్వదిస్తే ఆ తీయగా మాటలు చెప్పి మన దగ్గరకు వచ్చేకేమో అన్ని అడ్డంకులు వస్తాయి. వాళ్ళ దగ్గరకు వచ్చేకే ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవి ఏమి కూడా వాళ్ళకి కనపడవు. ఈ మనుషుల మధ్యలో, ఈ పరిస్థితుల మధ్యలో కనుచూపు మేరలో దేవుని ఆశీర్వాదం కనపడుతుంది. ఇటు పక్క చూస్తే గుట్టలు పిల్లలు ఉన్నారు. ఇటు ఒక అరడజను, ఇటు ఒక అరడజను. అదే దేవునికి మహిమ కలుగును గాక. ముందేమో బిడ్డ, ఇటేమో 6 కొడుకులు, ఇటేమో 6 కొడుకులు, ముందేమో కూతురు, ఈ పక్కన భార్యలు. ఇక చుట్టుముట్టు అంతా కూడా పనోళ్ళు, పశువులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, మొత్తం పశు సంపద అంటారు చూడండి, అది మొత్తం ఇక ఎట్లాగుందంటే ఒక కొండలాగుంది. ఆమె దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ఇంత ఆశీర్వాదాన్ని ఇస్తే ఈ ఆశీర్వాదాన్ని పక్షపాతము చూపించేటువంటి మనవాళ్ళ మధ్యలో ఉండి పోగొట్టుకుందామా? కాపాడుకోవాలా? యాకోబు విషయంలో నాకు ఒక మంచి అభిప్రాయం. యాకోబుని చూస్తే ప్రాణం, ఆలోచన, ఆ మనుషుల్ని చూసి నమ్బండి, అంటే ఆ మనిషి గురించి ఆలోచన చేసి నమ్మడే హృదయం పులకరించిపోతుంది. ఆ మోసగాడు అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ తీసి పక్కన పెడితే యాకోబు ఆ మనుషునికి సంబంధించింది చీపురు పుల్లైనా సరే వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డు. ఆ గుణం ఉంది యాకోబుకి. ఇంట్లో చీపురు పుల్లైనా సరే బయటికి పోతుందంటే ఒప్పుకోడు. అంతటి జాగ్రత్త కలిగినాడు యాకోబు. నాదైతే నేను ఇయ్యను, చీపురు పుల్లైనా సరే నేను ఇయ్యను అని స్వభావం యాకోబుకు ఉంది. నాకు అందుకే యాకోబుని చూస్తే మంచిగా అనిపిస్తుంది. అంటే ఈ దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి వాటిని ఒక పట్టాన విడిచిపెట్టడం, దేవునికి అడ్డం పడి దేవుని కాళ్ళు చేతులు కట్టేసే రకమే కానీ దేవుడు కావాలంటే తీసుకొని పోవాలి ఇచ్చే మనిషి అయితే కాదు. దేవుడు ఇచ్చిన దేవుడు ఎట్లా తీసుకోడు కదా. దేవుడు ఒకవేళ కావాలంటే దేవుని కాళ్ళు చేతులు కట్టేసే మనిషి. అందుకే పోరాడిండు కదా దేవునితో పోరాడి గెలిచిండు. అంతటి మనుషుడు యాకోబు. ఆ యాకోబుకున్న ఆశీర్వాదాన్ని దేవుడిచ్చినటువంటి హెచ్చరికను బట్టి తీసుకొని బయలుదేరతాడు సొంత ఊరికి. మీరున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశీర్వాదాన్ని విడిచిపెట్టవద్దు.
కాపాడుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన చిత్తానుసారముగా నిలబడి కాపాడుకోండి. ఆయన ఏమైనా వాగ్దానం చేస్తూ ఉన్నాడో ఈ రోజున లేఖనంలో నుంచి చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 55వ వచనం. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఆయన తన సేవకుడైనటువంటి ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఒక అర్థము యాకోబు అనే మనుషుడు వస్తాడు, మరొక అర్థము మనము. ఆమేన్. యాకోబు పేరు దేవుడు యాకోబు ఇద్దరికి గొడవ అయితే యాకోబు గెలిస్తే దేవుడు యాకోబు పెట్టిన పేరు ఏంటంటే ఇశ్రాయేలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు తనుకుంటారు. ఇద్దరు పిల్లలు కనుక ఎట్లా ఆడుకుంటారు? ఆడుకునేటప్పుడు ఎట్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఎట్లాగా గెలవాలని చూస్తారు. అట్లాగా గెలవాలని చూస్తే దేవుణ్ణి యాకోబు ఓడించేసిండు. అందుకు దేవుడు అంటాడు, నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు, ఇశ్రాయేలు నీ పేరు, నా పేరు పెడతాడు. మనము దేవుని యొక్క వారసులం. మనకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం నిలుపుకుందాం. మన తండ్రి దేవుడు ఆయన. మన తండ్రి దేవుడు ఆయనతో ఎంతగా పెనుగులాడితే అంతగా దీవించే దేవుడు. నీతి ముడుచుకొని పక్క కూర్చొని నా మీదకే గొడవకు వచ్చిండు, నా మీదకే మాట్లాడిండు, వీడికి ఎంత ధైర్యం వీడు అని వానికి వచ్చే వాటిని అన్నిటిని కూడా రాకుండా ఆపు చేసే దేవుడు కాదు. అట్లా బర్రెలు బిగుసుకొని ఉండే దేవుడు కాదు. ఆయనతో ఎంత పెనుగులాడతామో, ఎంత పోరాటం చేస్తామో, విశ్వాసంలో ఎంతగా ప్రార్థనలో ఆయనతో పెనుగులాడతామో అంత ఇచ్చే దేవుడు. ఇచ్చిన దాన్ని కాపాడే దేవుడు. జాగ్రత్త చెప్పి నువ్వు అడిగిపో, నువ్వే బాగుపడతావు. నీకున్న దాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఆమేన్. కాపాడుకుందాం. ఆయన మనకు అండగా ఉంటాడు. ఆ అండగా ఉండే దేవునికి ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఉదయకాలం మందు అయ్యా ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా నీ స్వాస్థ్యమయ్యుండి నీ పరలోకపు చేతి నీడలో సంరక్షించబడుచు ఉన్నటువంటి నీ ప్రజలము నీ యొక్క సహాయము కొరకు అయ్యా నీవిచ్చేటువంటి భద్రత కొరకు మా కుటుంబాలతో మాకు నీవిచ్చినటువంటి సమస్తంతో నీ సన్నిధిలో నిలిచి నీ గొప్ప అయ్యా ఇదిగో మార్గంలో నడుచుచు ఉండగా దినమంతయు రోజంతయు అయ్యా మాసమంతయు సంవత్సరములన్నీ కూడా నీ యొక్క కృపా కాపుదలలో వర్తిల్ల చేసి మాకు నీవిచ్చిన సమస్తమును కూడా మీ కాపుదలలో భద్రపరచమని ఇంట బయట నీవు మాకు అండగా ఉండి సమస్త పరిస్థితులలో తండ్రి మనుషుని యొక్క కుట్రలను అన్నిటిని కూడా ఛేదించి మాకు ఇశ్రాయేలు దేవుడుగా తోడై ఉండి ఎల్ల వేళలా మీ పరలోకపు కాపుదలను భద్రతను మాకు మా కుటుంబాలకు నీవు మాకు ఇచ్చినటువంటి సమస్తానికి కూడా మీ గొప్ప అగ్ని కంచెని అనుగ్రహించి వర్ధిల్ల చేయమని పరలోకపు తండ్రి మీ పాదముల చెంత ఈ మనవులను చేర్చి యేసు మహిమ కలిగిన నామంన ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనతో ఉండును గాక. ఆమేన్. ఆమేన్.